గంటల వరకు పోలింగ్ అంటే గత పార్లమెంట్ ఎలక్షన్లైనా తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లైనా ఒక టైమింగ్ 5 గంటల వరకు ఉండి ఇప్పుడు ఎన్నికల సంఘము ఒక గంట సేపు పొడిగించడం జరిగింది. కాబట్టి ఇది ఎందు గురించి అంటే 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్ పెంచారు. కాబట్టి ఈ విషయంలో లోకసభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ ఎందు గురించి పొడిగించారు? తర్వాత రాష్ట్రంలో లోకసభ ఎన్నికల్లో పోలింగు సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్రంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 13 లోకసభ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలి. కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాదు, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం లోకసభ నియోజకవర్గాల పరిధిలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే ఎన్నికల పోలింగ్ మాత్రం సమయాన్ని మరో గంట పొడిగిస్తూ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోకసభ నియోజకవర్గాల పరిధిలో 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం వికాస్ రాజ్ గారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ఈ పోలింగ్ ఉదయం 7 నుంచే సాయంత్రం 5 గంటల వరకు ఉండే ఈ నిర్వహించాలి. కాగా దాన్ని తీవ్ర ప్రభావిత ప్రాంతానికి గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి అక్కడ ఉన్న ఏమైపోయిందంటే కొన్ని ముఖ్యంగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం ఏంటంటే అక్కడ తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారము ఎన్నికలు 5 గంటల వరకే నిర్వహించాలి. కాబట్టి అక్కడ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొన్ని గుర్తించారు. కాబట్టి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారికి బుధవారం నాడు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారము పోలింగు ఈ టైం నుంచి ఈ టైం వరకు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలి. కానీ ఆయా స్థానాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి మార్పులు జరిగినప్పటికీ మిగిలిన అన్నింటిలోని సమయాన్ని ఈసీ పొడిగించింది. కాబట్టి సమయాన్ని ఈసీ పొడిగించిన తర్వాత రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖలు రాశాయి. కాబట్టి ఈ విషయంలో ఏంటిదంటే ఇంతకుముందు కంటిన్యూగా జరిగేది కాబట్టి అప్పుడు ఏ కాలంలో చలికాలంలో వర్షాకాలంలో ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎండాకాలం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్లో ఇక్కడ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారు, తర్వాత కొందరు ఎమ్మెల్యేలు, తర్వాత కొందరు అధికార పరంగా కొన్ని రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పర్సెంటు రెడ్ అలర్ట్ విధించిన 46% ఇక్కడ తీవ్రంగా ఎండలు జరగడంతో ఎండలు కొట్టడంతో ప్రజలు తీవ్రంగా దీనికి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను తర్వాత ఈ ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల వికాస్ రాజ్ గారు లేఖలు రాసి ఈ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. పంపిన తర్వాతనే ఏ ఉత్తర్వులు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయము పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. దీన్ని బట్టి ఇంకో గంట పొడిగించాలని ఈ విషయంలో ప్రజలకు ఈ ఎండల గురించి తర్వాత ఈ సమయం గురించి ఇక్కడ ఉన్న ఏరియా తర్వాత ఈ తీవ్ర ప్రభావిత ప్రాంతాల గురించి అన్నీ అనుకొని అన్ని విధాల ఇది ఆలోచన చేసి కేంద్రానికి లేఖ రాయడము, మళ్ళీ తిరిగి గంట పెంచడము, తర్వాత ఈ విషయాల్లో ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయం కూడా పొడిగించి ఈసీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.